హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ నారాయణ డిఫెన్స్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్ ఫోర్స్లో జాబ్ సాధించాలి అనుకుంటే ఏమేమి అర్హతలు ఉండాలి అని మనం చాలా మందికి డౌట్ ఉంటుంది. మనకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా హైట్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, మనకు ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతాము, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్. సో మనకి ఎయిర్ ఫోర్స్లో జాబ్ రావాలి అంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుంది అనే దాని గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేవీలో ఎలాంటి అర్హత ఉండాలి, ఆర్మీకి సంబంధించి ఎలాంటి అర్హత ఉండాలి అనే వాటి గురించి కూడా 2 వీడియోస్ చేశాము. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. ముందుగా ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా క్లియర్గా అర్థం అవ్వడం కోసం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎయిర్ ఫోర్స్లో జాబ్ రావాలి అంటే మనకి ఒక ఇంటర్మీడియట్ బేస్ మీద ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారికి డిఫరెంట్ పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఒక నోటిఫికేషన్లో మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఇస్తారు అని మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనకి ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎలిజిబిలిటీ ఎలాగుంది, హైట్, సో ఇదంతా కూడా క్లారిటీగా చూసుకుందాం. పర్సంటేజ్ ఎంత అడుగుతారు అని ముందుగా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో మనకి గ్రూప్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క గ్రూప్ మనం టెక్నికల్ అని అంటాం. టెక్నికల్ ఫీల్డ్లో జాబ్ ఇది. ఇంటర్లో ఎంపీసీ చేసి 50% పాస్ అవ్వాలి. ఫ్రెండ్స్, 50% పాస్ అయ్యి 17 ఏళ్ల నుంచి మనకి 20 ఏళ్ల వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంటర్లో ఎంపీసీ చేసి 50% మార్క్స్తో పాస్ అవ్వాలి. ఫ్రెండ్స్, 50% మార్క్స్ పాస్ అయ్యి 17 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, హైట్ వచ్చేసి 152.2 అనేది హైట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వెయిట్ వచ్చేసి 45 కేజీలు. వెయిట్ కరెక్ట్గా 45 ఉండాలా, 50 ఉండాలా అని నాకు డౌట్ అని అడుగుతున్నారు చాలామంది. అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ హైట్కి ఈక్వల్గా వెయిట్ అనేది ఉండాలి, ఓకేనా? అయితే ఈ యొక్క చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పాన్షన్ ఉండాలి. ఇందులో ఈ యొక్క చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు అనేది ఉండాలి. ఇందులో మనకి మేజర్ ఏంటంటే ఈ యొక్క ఓన్లీ ఎంపీసీ వాళ్లే ఎలిజిబుల్ అంటే మనకి కాదు. ఇక్కడ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డిప్లొమా వారు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క టెక్నికల్కి సంబంధించి 50% మార్క్స్తో పాస్ అయ్యి ఎంపీసీ చేయాలి. డిప్లొమా వారు కూడా ఎలిజిబుల్, ఓకేనా? ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మనం ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇంకా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్ అంటే గ్రూప్ వై అంటాం. ఇది ఓ గ్రూప్. ఎక్స్ అంటే టెక్నికల్ ఫీల్డ్, అదేవిధంగా గ్రూప్ వై అంటే నాన్ టెక్నికల్ అనమాట. ఇక్కడ చూసుకుందాం మనం ఏమేమి క్వాలిఫికేషన్ ఏంటి. ఇక్కడ ఇంటర్ ఎనీ గ్రూప్ అనమాట. ఇంటర్లో ఎనీ గ్రూప్ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, అదేవిధంగా సిఈసీ కానీ ఏ గ్రూప్ చేసినా కానీ 50% మార్క్స్తో పాస్ కావాలి. 50% మార్క్స్తో పాస్ అయ్యి 17 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు మనకి ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఒక హైట్ వచ్చేసి 152.2 సెంటీమీటర్లు అనమాట. అయితే హైట్ 152.2 సెంటీమీటర్లు, ఓకే? ఇక్కడ వచ్చేసి వెయిట్ 45 కేజీలు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఎయిర్ ఫోర్స్లో ఓన్లీ ఎంపీసీ వాళ్ళకేనా, మిగతా వాళ్ళకి లేదా అని. ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా కానీ చేసుకోవచ్చు. గ్రూప్ 4 అనేది ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా కానీ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ గరుడ పోలీస్, ఓకేనా? ఎయిర్ ఫోర్స్ గరుడ పోలీస్ అనేది మనకి ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా కానీ ఇంటర్ ఎనీ గ్రూప్కి మనం 50% మార్క్స్తో పాస్ అయితే 17 ఏళ్ల నుంచి 22 సంవత్సరాలు, అది ఓకేనా? 17 ఏళ్ల నుంచి 22 సంవత్సరాల వరకు చాయిస్ ఉంటుంది. ఇక్కడ హైట్ వచ్చేసి 172 సెంటీమీటర్లన్నమాట. హైట్ అనేది 172 ఉంటుంది. వెయిట్ వచ్చేసి 45 కేజీలు ఉంటుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, వీటికి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్లో
ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ని సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి అని మనం సెపరేట్గా చూసుకుందాం వీడియోలో. సో దానికి సంబంధించి సెపరేట్గా వీడియో అనేది చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంటర్ సంబంధించి మంచి మంచి ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, గరుడ పోలీస్ అనేది మనము ఆల్రెడీ చూసుకున్నాం. ఇంటర్ ఎనీ గ్రూప్ 50% మార్క్స్తో 17 ఏళ్ల నుంచి 22 సంవత్సరాల వరకు 172 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. 45 కేజీలు అనేది మినిమం వెయిట్ ఉండాలి. 45 అంటే మినిమం, మనం 50 కేజీలు ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్లో 45 కేజీలు చూపిస్తారు, కానీ మనం 50 కేజీలు ఉండాలి. తర్వాతకి అక్కడ్నుంచి అనేది హైట్ తగ్గ వెయిట్ ఉండాలి. అయితే చెస్ట్ అనేది 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎడిషన్గా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక మనకి మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ లింక్, ఈ ఛానల్ అని డిఫెన్స్ జాబ్స్కి సంబంధించి ఫుల్ వీడియోస్ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో సంబంధించి జాబ్ సాధించాలి అనుకుంటే ఎలాంటి అర్హతలుండాలి, ఎలిజిబిలిటీ ఏం సాధించాలి, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి అని చూసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంటర్ వాళ్ళకైతే కంప్లీట్ ఐడియాతో, ఇంటర్ వాళ్ళకి ఎవరైతే కంప్లీట్ అయ్యుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్లకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు మీ ఇంటర్ కంప్లీట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.